ఇక ఇదే అంశానికి సంబంధించి బహదూర్గూడ నుంచి స్థానిక రైతుతో మాట్లాడి మరింత వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఓకే, నమస్కారం సార్. హలో సార్, నమస్తే. ఓకే, శంషాబాద్ బహదూర్గూడలో ఇది ఉధృత గల కారణాలు ఏంటి? అసలు రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? సార్, మేము ఇక్కడ గత 70 సంవత్సరాల నుంచి, అంటే మా తాత తండ్రుల నుంచి ఈ మన ఈ భూమి మీద మేము కబ్జాలో ఉంటూ ఇక్కడ వరి కానీ మామూలుగా గులాబీ చెట్లు కానీ వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామండి. అయితే ఇప్పుడు సడన్ గా రాత్రి పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మొత్తం హైడ్రా టీం వచ్చేసి ఒక దాదాపు 2000 మంది పోలీసులతోని మొత్తం ఈ పొలాన్ని 650 ఎకరాలను ఒకేసారిగా కబ్జా చేయడానికి వాళ్ళు వచ్చారు సార్. అయితే ఉన్న తగాదా ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో నడుస్తుంది సార్. ఆల్రెడీ కోర్టు నుంచి మాకు స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది. అయినా కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ మనకు ఈ మా పొలాలు వచ్చి కంచె వేస్తారు అనమాట. అయితే రైతులందరూ ఆందోళన అయ్యింది. పొద్దు నుంచి ఇక్కడ కింద దాదాపు మేము 9 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి. అయితే వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా అసలు మాతో చర్చ జరపకుండా వచ్చేసి ఈ పొలాల మీద ఇప్పుడు ఈ చుట్టూ కంచె వేస్తున్నారు. రైతులు ఎవరన్నా ప్రొటెక్ట్ వాళ్ళ పొలం దగ్గరికి పోయి ఆపితే వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఇట్లా పొద్దు నుంచి ఇదే నడుస్తుంది సార్. ఇక్కడ రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం భూమి తీసుకునే ముందు అంటే మీకేమైనా నోటీసులు ఇచ్చారా? ఎలాంటి నోటీసులు లేవు సార్ మాకు. ప్రభుత్వం భూమి, ఇది ప్రభుత్వ భూమి మా భూమి అనేది కూడా అది కన్ఫ్యూజనే ఉంది ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు అధికారులు అప్పట్లో 54, 56 రికార్డు రాసినప్పుడు అంతకుముందు మా ఊరి దొరసాని పేరు మీద పట్టా ఉండేవి మొత్తం పొలం అంతా. అయితే ఆ దొరసాని జాగిర్ అబాలిషన్ అయిపోయిన తర్వాత ఈ పట్టా ల్యాండ్ కాస్త మరి రైతులందరూ కూడా అప్పటి నుంచి దున్నుకుంటున్నారు. కానీ ఎవరు కూడా మా పెద్దలు ఎవరు ఆ పట్టాదారు పాస్బుక్ల కోసం అట్లా తిరిగి చేసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళంతా అమాయకులు, చదువుకోలేదు, వాళ్ళు చేసుకోలేదు. మాది గ్రామ పంచాయతీ కూడా లేకుంటే మా పక్క విలేజ్ గ్రామ పంచాయతీ, వ్యవసాయం తప్ప ఏం తెలియదు సార్ మా ఊళ్ళకి. అలాంటి గ్రామంలో ఇప్పుడు మొత్తము ఈ మొత్తం మా పొలాలన్నీ పోయే పరిస్థితి అయిపోయింది. మేము ఏం చేసుకోవాలి, ఎట్లా బతకాలి ఏంది అనేది అందరు ప్రతి ఒక్క రైతు కూడా ఏడవడం జరుగుతుంది. అసలు ఏమి అర్థం కాని పరిస్థితి అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక భూమి తీసుకుంటే ఎంతమంది రైతులు ఎంత మేర నష్టపోయే అవకాశం ఉంది? 650 ఎకరాలలో మొత్తం అన్నిట్లలో అందరం రైతులమే ఉన్నాం సార్. అంతా ఊర్లో 50 నుంచి 300 కుటుంబాలు ఇక్కడ ఎకరా 2 ఎకరాలు పొలం చేసుకుంటున్నాయి. వాళ్ళ పిల్లలు ఆలీలు అయ్యి వాళ్ళ దగ్గర అయిపోయింది, ఒకరు పంచుకుంటాయి. ఆ రకంగా అంతా ఉన్న ఊరు మొత్తం అంతా కూడా ఉన్న జనాభా అంతా కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్ళే. కాబట్టి అందరూ నష్టపోతారు సార్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా మీ డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? కనీసం మేము భూమికి ఇట్లా ఒక నోటిఫికేషన్ చేసి రైతులను పిలిచి ఎవరెవరు ఉన్నారు ఏంది, మరి ఏ పొజిషన్ మీద ఎవరున్నారు తెలియని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మా పూల చెట్లు మేము వేసుకున్నటువంటి చుట్టూ ఏమంటారు మేకలు గొర్రెలు రాకుండా వేసుకున్నటువంటి ఆ కడీలు వీడీలు అన్ని డోజర్లు పెట్టి దొబ్బేసి చుట్టూ కంచె వేస్తారు సార్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం కనుక భూసేకరణపై వెనుకడుగు వేయకపోతే ప్రధానంగా మీ డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీ కోరికలు ఏంటి? ఇక చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు చావే శరణ్యం అనుకుంటారు సార్. ఒకవేళ గవర్నమెంట్ వెనుకడుగు వేయకపోయినా లేకపోతే మాకు పట్టాదారు పాస్బుక్ లో ఇప్పియాలని కొట్లాడినాం మొన్నటి వరకు. పట్టాదారు పాస్బుక్లు తీసుకోకుండా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టు అలా నిజమే అవసరం ఉండి తీసుకుంటే ఏదైతే పట్టాదారుకి ఇవ్వాల్సినటువంటి రైట్స్ ఉంటాయి కదా సార్, పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఎంతైతే అవి ఇస్తారో, అంటే నష్టపరిహారం ఇస్తారో అంతా రైతులు కోరుకుంటారు సార్ ఇక్కడ మన రైతులు. ఓకే, ఇప్పుడు ఈ నిరసనలో కారణంగా రైతులు అంటే పోలీసులకు కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమందికి గాయాలైనాయి? రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతుల పైన వాళ్ళ మీదకి ఇట్లా లాఠీలతో దొబ్బడం జరిగింది సార్. ఒక అంటే లేడీ రైతు వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ పెద్దమ్మ వాళ్ళు కింద పడ్డారు అనమాట. అది చూసి ఆగ్రహం చెందిన మిగతా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్న పక్కనే ఇందాక మేము ఇక్కడ అంటే మధ్యాహ్నం టైంలో లంచ్ చేస్తుంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అది తీసి కారం పొడి అక్కడ వెళ్ళింది అనమాట వాళ్ళ మీద, పోలీసుల మీద. అయితే వాళ్ళకి మాకు వాపేయడం జరిగింది. మళ్ళీ ఇప్పటికైతే మేము ఇక్కడే నిరసన కొనసాగిస్తూనే ఉన్నాం, ఇంకా ఇక్కడే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం వెనుకడుగు వేయకపోతే తదుపరి కార్యాచరణ మీది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అన్నారండి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మా ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడితే మేము రైతులం ఎటు పోవాలి? వ్యవసాయం చేస్తున్న రైతులం, ఏదో భూస్వాములం కాదు మేము.
వ్యవసాయం అంటే మీరు వచ్చి చూడండి, పోయి ఫిజికల్ గా పొజిషన్ మీరు వచ్చి చూడండి, ఎట్లా ఎంత మంచి గులాబీ పండిస్తారు. మీరు మా బిమల్ కపూర్ పూల మార్కెట్ లో అడిగితే కూడా చెప్తారు, బాధ కూడా రైతులు అంటే ఊర్లో అక్కడ మొత్తం మార్కెట్ లోనే ఫేమస్ మా పూలు. అంత కష్టపడి రాత్రి 12 గంటలకు వేసి పూలు తెంపి ఇప్పుడు 4 గంటల వరకు మార్కెట్ లో ఉంటారు సార్ మా ఊరోళ్ళంతా కూడా. అట్లాంటి భూములలో మాకు ఇప్పుడు ఇది మాకు అంటే హైదరాబాద్ కి చాలా అనుకూలంగా దగ్గర మార్కెట్ కి దగ్గరగా ఉన్న పొలం ఇది. ఇట్లాంటి పొలాన్ని గుంజుకుంటే మేము ఎటు పోవాలి, ఏం కావాలి సార్? అందుకనే దీని ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి అవసరం అనుకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాము, లేదంటే మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం చేసి ఇంతకుముందు వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ లేపట్లేరు వాళ్ళు సరే వాళ్ళు ఇంకా తదుపరి చర్చలకు వస్తేనేమో సరిపోయా ఏమన్నా రైతుల పక్షాన, లేదనుకుంటే వాళ్ళ ఇంటి కూడా ముట్టడిస్తాము. తర్వాత మాకు ఇంకా కార్యాచరణ మా పెద్దలందరూ పొద్దున్నే వాళ్ళు వీళ్ళనే వేసుకొని పోయారు, వాళ్ళందరూ పోలీసులు అందరూ అరెస్ట్ చేసి దాదాపు 20-30 మంది రైతు సోదరులందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకొని దానిపైన డెసిషన్ తీసుకుంటాం సార్. ఒకవేళ ఈ అంశంపై పోరాటం ఇలాగే కొనసాగిస్తే ప్రతిపక్షాల మద్దతు కోరే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే ప్రతిపక్షాల మద్దతు తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా రైతు గురించి ఎవరు వచ్చినా వాళ్ళు మనోళ్ళే. ఇప్పుడు ప్రతిపక్షం వచ్చినా ప్రజాపక్షం ఉన్నా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా లోకల్ లీడర్లు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేసినా మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు అన్యాయం జరగొద్దు. ఈ విధంగా పొలము గవర్నమెంట్ ల్యాండ్ అని చూపించి వాళ్ళే రికార్డులన్నీ తప్పు చేసింది రెవెన్యూ వాళ్ళు. రెవెన్యూ రికార్డులు తప్పు రాయడం మా తప్ప సార్, రైతుల తప్ప? 70 ఏళ్ళ నుంచి ఎందుకు ఊరుకోరు మరి? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ ల్యాండ్ లో ఏదైనా కబ్జా చేస్తే ఒక స్కూల్లోనో లేకపోతే ఏదైనా హాస్పిటల్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లోనో ఒక రూమ్ కబ్జా చేసి ఊరుకుంటారా సార్? మరి అలాంటిది ఇంత పొలాన్ని 650 ఎకరాలను రైతులం మేము, మా తాతలు ఎప్పటి నుంచో ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేసింది ఇన్ని రోజులు? మేమేమన్నా రైతులం కాదా సార్? మేమేమన్నా రోహింగ్యాలమా లేకపోతే వేరే దేశంకైనా వచ్చినామా? ఇప్పుడు నక్సలైట్లు వీళ్ళ అట్లాంటి వాళ్ళతోనే చర్చలు చేస్తారు సార్ పిలిచి. అలాంటిది మేము రైతులము, కనీసం మాత్రం చర్చనన్నా చేయాలి కదా సార్. మీకు పొలం పోతుందా, మీకు ఇంత ఇస్తాము, మీకు ఇది చేస్తాము, మీకు ఇంకో దగ్గర పొలం చూపిస్తామని ఏదో ఒకటి మాట్లాడి చేయాలి కదా సార్. మొత్తమే గవర్నమెంట్ ల్యాండ్ ఇది, మీరు ఉండనే ఉండొద్దు అని చెప్పేసి ఇట్లా దౌర్జన్యంగా మమ్మల్ని తీసుకెళ్లి అరెస్టులు చేస్తే ఎట్లా సార్? ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ఓకే, ఇప్పుడు ఈ భూసేకరణ అంశంపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటారు? మేము కోర్టులను కూడా ఆశ్రయించినాం సార్. కోర్టులో తెచ్చిన స్టేటస్ కో ఆర్డర్ ఇది చెల్లదు, ఇది అవుతుంది అని చెప్పి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అసలు దాన్ని ఆ జోలే తీసలేరు. దాన్ని ఆ స్టేటస్ కో ఆర్డర్ని చూస్తలేరు, అది తీసి పక్కకు పడేస్తారు సార్. ఓకే, ధన్యవాదాలండి శ్రీనివాస్.